అజు, ఆయిషా, ఎవరన్నా ఫోన్ తీయండమ్మా. అరే, ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? అజు, హలో. అస్సలాం అలైకుం. అలైకుం అస్సలాం. నేను అమ్మని మాట్లాడుతున్నానమ్మా. చెప్పండమ్మా. ఈరోజే కదా ఇక్బాల్ వస్తున్నాడు? అవును, ఈరోజు మధ్యాహ్నం వస్తారు. వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేయమంటావా అమ్మా? రేపు మన ఇంటికి అందరూ ఖచ్చితంగా రావాలి. మిమ్మల్ని పిల్లల్ని చూసి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? ఇదే విషయమా? ఆయన రాగానే ఖచ్చితంగా చెప్తాను. ఇక అక్కడికి వచ్చే విషయానికొస్తే అజు ఇప్పుడు 12th చదువుతున్నాడు. చదువుకోవడానికి చాలా ఉన్నాయి కనుక నేను ఆయన వస్తాం. పిల్లలు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వస్తారు. సరే అమ్మా, ఫోన్ పెట్టే, నీకు చాలా పనులుంటాయి కదా. సరేమ్మా. అమ్మా, ఇటు చూడండి, నానొచ్చారు. ఉదయం నుంచి ఎదురు చూస్తున్నారనుకుంటాను. ఒరే, వద్దు వద్దు వద్దు, మీరు లోపలికి వెళ్ళండి, మేము తీసుకొచ్చి లోపల పెడతాం. నాన్న వెళ్దా. ఫ్లైట్ రావటం లేట్ అయింది. ఇక్కడ పెట్టేలే. ఇలా చూడండి, మీరు స్నానం చేసి ఫ్రెష్ అయ్యి చెరువు గట్టుకురండి, నేను అక్కడ ఉంటాను. అయ్యో సేదన్నయ్య, ఆగండి, టీ తాగెళ్ళండి. అవును, టీ తాగి వెళ్ళొచ్చు. వద్దు, ముందు టీ ఇతనికి ఇవ్వండి. నేను కారు పంపించి నా బండిలో వస్తాను. అలాగే బండి అదేం అక్కర్లేదు, నేను ఇచ్చేస్తాను. సాయంత్రం చెరువు ఒడ్డు దగ్గరకు వచ్చి మర్చిపోకండి. థ్యాంక్ యూ. పద. నేను తీసుకెళ్తాను.
ఇప్పుడు అక్కడ గల్ఫ్లో పనిచేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇక్కడే ఏదైనా చిన్న వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను. మంచి ఐడియానే. నేనే మీతో చెప్దాం అనుకున్నాను. గల్ఫ్ కంటే మన ఊర్లోనే ఏదైనా చేస్తే మనకు సంతోషంగా ఉంటుంది. సరే, మీరు ఏం మొదలు పెట్టాలనుకుంటున్నారు? అదేంటో నువ్వే చెప్పు. ముందు చిన్న బడ్జెట్తో వ్యాపారం మొదలు పెట్టాలి. నా దగ్గర ఇప్పుడు ఒక 3 లక్షలు ఉన్నాయనుకో. పెద్దగా డబ్బు పెట్టుబడి పెట్టలేనంటున్నారు. పోనీ ఈ పని చేయండి, మనం గుడి పక్కనే పూజ సామాగ్రి అమ్మే కొట్టు ప్రారంభిద్దాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టౌన్కి వెళ్ళే కొంటున్నారు. కొట్టు పెట్టే చోటు కూడా ఉంది, అది నేను చూసుకుంటాను. అది బాగుంటుందా సేతు? గుడి పక్కన పూజ సామాగ్రి అమ్మే కొట్టు అని చెప్తున్నావు కదా సేతు. గుడి పక్కన చేపల కొట్టు పెట్టగలమని చెప్పండి, ఏ సమస్య రాదు. మీ పెట్టుబడికి ఈ కొట్టే పెట్టగలం. అది మాత్రమే కాదు, మీరిద్దరు ఎక్కడున్నారా? వీడొకడు ఎక్కడ కనిపిస్తే అక్కడికి వచ్చేస్తాడు. హలో, ఇద్దరు ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నట్టున్నారు. మీరు ఇక్కడ ఉన్నారని తెలిసే నేను ఇటువైపు వచ్చాను. అన్నయ్య గల్ఫ్ నుంచి వచ్చారు, ట్రీట్ ఏం లేదా? ఏ ట్రీట్ కావాలి? ఆయన గల్ఫ్ నుంచి తిరిగి రావడమే మనకు ఒక ట్రీట్గా. నిజం చెప్పాలంటే ఈయనకి నువ్వేరా ట్రీట్ ఇవ్వాలి. మీకు విషయం తెలుసా, ఒక్కొక్క బెంగాలీ ఒక్కొక్క చోట పనికి పెడతాడు. సాయంత్రం అవగానే వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటాడు. ఇప్పటికి వీడి బతుకు ఇలాగే సాగుతుంది. ఇది నేనన్నా లేదు, ఊరోళ్ళు అంటున్నారా? అరే ఏంటి సేతన్న, ఇదిగో ఈ ప్రహ్లాద్ అన్నయ్య చాలా మంచివారని అందరికీ తెలుసు. నేను ఇప్పటి వరకు ఎవరి దగ్గరైనా కమిషన్ తీసుకున్నానా? ఆ బెంగాలీ వాళ్ళందరూ నాకు శిష్యులతో సమానం. వాళ్ళే ప్రేమగా ఏదో ఒకటి ఇస్తుంటారు, అదే గురుదక్షిణ. దాని కొంతమంది బుద్ధిహీనులు కమిషన్ అది ఇది అంటుంటారు. ఇక నుంచి వెళ్ళు, అసలు మేమే చాలా చిరాకులో ఉన్నాం. వెళ్ళు. వదిలేసేతు. ప్రహ్లాద, ఇదిగో ఇది తీసుకో. దీంతో 4 కటింగ్లు వేసి ఇంటికి వెళ్ళాలి. 100 రూపాయలు ఇది నీకు చాలరా, తీసుకెళ్ళి. ఓ రోజు వీడు పనికి వెళ్ళాడంటే 800 నుంచి 900 సంపాదిస్తాడు. బయలుదేర్రా. ఫారెనా, ఇది నాకు సెట్ అవ్వదు. నాకు కావాల్సిన కళ్ళే. మందు తాగితే మజాగుంటది, కళ్ళు తాగితే పడేయాల్సిందే. మందు తాగితే మజాగుంటది, కళ్ళు తాగితే. అవును, చాలా రోజులైంది కదా గుడికి వచ్చి. సరే, ఏం పెడుకున్నావు? అవును, వచ్చిన తర్వాత మనసు శాంతిగా ఉంది. అవును, నాకు కూడా మనసు ప్రశాంతంగా ఉంది. హలో, ప్రెసిడెంట్ గారా? నేను సేతును మాట్లాడుతున్నాను. అక్కడికి బండి పంపించాలా? 5,000 పార్టీ ఫండ్లోనా? మేము అప్పుడు వచ్చి పిలిచినప్పుడు ఈ మాటే చెప్పలేదు. అరే, అలా జరగదండి. ఏదో ఉన్న డబ్బుతోటి ఇలా చేస్తాం. అలా జరగదు సార్. ఆయన గురించి తెలిసేగా చెప్తున్నాను. అరే, ఈయన ఆయన చర్చుడు. ప్రెసిడెంట్ గారు, అలాగైతే వదిలేయండి. మా ఓపెనింగు కోయంబత్తూరు అబ్దుల్ భాయ్ తోటి ఓపెన్ చేయించుకుంటాం. ఓకే. నమస్కారం అండి. కొట్టు ఓపెనింగ్కి మేమే మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాం. నువ్వు ముందు అతన్ని పిలు, ఆ ఇక్బాల్ని. ఏమండి, మిమ్మల్ని అబ్దుల్ భాయ్ పిలుస్తున్నారు. అలాగా, రండి. సలాం అలైకుం. ఆలేకుం సలాం. ఎందుకు ఈ అనవసర పనులన్నీ? ఏంటి మీరు ఏమంటున్నారు? ఏంటి నాతో ఆడుకుంటున్నావా? అది ఈ గుడి ప్రాంగణంలో. వేరే ఏ బిజినెస్ చేయాలని కనిపించలేదా? ఈ ఏరియాలో ఇలాంటి వస్తువులు అమ్మే కొట్టు ఇంకెక్కడా లేదుగా. కొనాలంటే టౌన్కేగా వెళ్ళాలి. ఇక్బాల్కి నోరు లేదా ఏమిటి? అదేమిటంటే నా దగ్గర కొంచెం డబ్బే ఉంది. ఇలాంటి వ్యాపారం అయితే పెట్టిన డబ్బు వచ్చేస్తుంది. అయితే ఒక పని చెయ్యి, వేరే ఎక్కడైనా కోళ్ళు కొని బిజినెస్ చెయ్యి. నేనా బీర్ని పిలిచి చెప్తాను. నువ్వు అమ్మిన తర్వాత డబ్బులు ఇస్తే చాలు. నేను ఏం చెబుతున్నానో నీకు అర్థమవుతోందా? అదేమిటంటే, రేయ్ బోసో, బండి తీరా. ఏంటి వెళ్ళిపోయారా? తనకేంటి ప్రాబ్లం? అది కాదు, కొట్టు ఓపెనింగ్కి ఈ టైంలో ఎవరిని పిలుస్తాను? పంచాయతీ ప్రెసిడెంట్ని అడిగితే పార్టీ ఫండ్కి 5,000 అడుగుతున్నారు. అందువల్ల ఆయన్ని కట్ చేసేసాను.
ఆ సమస్యమే కాదు, ఆ. ఈ కొట్టు తెరవకూడదని ఈయనే చెప్పినట్టుగా ఉన్నారు. ఆ. అదేం పర్వాలేదులే సేతు. ఇలా చూడండి, ముహూర్త టైం అయింది, రండి దీపం వెలిగిద్దాం. అమ్మా అలా నిలబడకుండా ఏదో పని చేయండి. చేస్తేనే కదా నాన్న ఉన్నాను. ఎందుకండి ఆయన షాప్ ఓపెన్కి రాలేదు? ఏమో తెలీదు. ఇంకా సేతన్నయ్య ప్రెసిడెంట్ ఎందుకు ఇంకా రాలేదు? ఒక నిమిషం. ఆయనకు ఒకసారి కాల్ చేయండి. ఎందుకు? ఒకవేళ ఆయనకి బండి పంపించాలేమో అడగండి. ఏంటమ్మా ఇంకెందుకు వాడు? సేతు, నీ దగ్గర 20 రూపాయల నోటు ఉందా? 2 పద్దులు ఉన్నాయి. అచ్చాలే, ఇలా ఏవో చెప్తాను. నేను ఏం కాదు. ఇది గుళ్ళో ఇచ్చేయండి అమ్మా. మాకు ఇది చాలు. అమ్మా, లడ్డూలు తీసుకొని అందరికీ పంచు. ఇదిగో అక్కడి నుంచి మొదలుపెట్టు. అందరికి ఇచ్చేసాయి. ఈరోజు వ్యాపారం ఎలా జరిగిందండి? బిజినెస్ గురించి నీకేం తెలుసు చెప్పు. ఇప్పుడే కదా మొదలు పెట్టాం. ఈ వ్యాపారం డెవలప్ అవ్వాలంటే కనీసం 2-3 నెలలు అవుతుంది. ఊరికే ఉండడం కంటే ఇది మంచిదేగా, అంత బాగైపోతుందండి. ఊరికే ఇంట్లో కూర్చుంటే ఏం దోస్తుంది చెప్పు. అందుకనే ఈ వ్యాపారం మొదలు పెట్టాను. ఇప్పుడు ఏమైంది? ఏమంటున్నారండి? ఉదయాన్నే వచ్చి ఆ పెద్దాన్ని ఏమన్నాడో విన్నావుగా? లేదే, వారేమన్నారు? గుడి పక్కన పూజ సామాగ్రి అమ్మే కొట్టు నేను పెట్టకూడదంట. ఎందుకండి అలా అన్నారు? నాకేం తెలుసు. మన సమూహంలోనే పెద్ద ఆయన ఈ విధంగా మాట్లాడితే ఎలాగండి? ఇలా తలపాగా గడ్డి గడ్డం పెంచుకున్నాళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి పనికి మాడి వాడి చేత గుడి పక్కనే ఈ కొట్టి పెట్టిస్తావని చెప్పి మన సేతు ఫోన్కి 2-3 బెదిరించారట కూడా. ఓ, నేను గల్ఫ్లో ఉంటే బాగుండేది, కానీ ఈ పరిస్థితుల్లో అక్కడ లాభం లేదు. అందరూ కలిసి అక్కడ కూడా నాశనం చేసి పడేశారు. పిల్లలు ఇంకా రాలేదేంటి? టైం 8 అవుతోంది కదా. ఎవరితో పుట్టినరోజు అన్నా? మన సుధా కూతురు పార్వతి ఉంది కదండి, తనదేనండి. పిల్లల్ని 11 లోపల వాళ్లే ఇంట్లో వదిలిపెడతానన్నారండి. ఒకసారి ఇలా రండి. అతను గిటార్ పట్టుకుని తిరుగుతున్నాడు, సరిగ్గా చదువుతాడా? దాని గురించి నువ్వేం దిగులు పడకు. చదువు వేరు, మ్యూజిక్ వేరు. ఆ వ్యత్యాసం వాడికి బాగా తెలుసు. అలాగని మ్యూజిక్ అనేది చెడ్డ అలవాటేం కాదుగా. అతను +2 తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలన్నాడు. అది వాడికి చిన్నప్పటి నుంచి ఉన్న ఆశే కదా. దానికి చాలా డబ్బులు కావాలి కదండి. అవును, దానికోసం సేతు ఒక లోన్ అరేంజ్ చేస్తానన్నాడు. మన ఇంటి యొక్క డాక్యుమెంట్స్ పెట్టుకొని. ఇదిగోండి. థ్యాంక్ యూ.
పదండి వెళ్దాం. అద్భుతంగా ఉంది. ఆ దేవుడు ముందే నువ్వు ఉన్నావు తెలుస్తుందా? ఇంకా అన్ని మంచిగా జరుగుతుంది ఇక్బాల్. ఆహా, నువ్వు కొట్లోనే ఉన్నావా? ఈయనకి భోజనం తీసుకొచ్చాను, రండి లోపలికి రండి. పర్వాలేదమ్మా. తల్లి కొడుకులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? పెళ్లి చూపులకి వెళ్ళాం. ఎవరికి? వీడికే, వేరెవరికి? ఆడుకోవాలా? పోరా అటు పక్క. నాకు కొంచెం ఒంట్లో బాలేదు ఇక్బాల్, అందుకే డాక్టర్ని వెళ్ళి చూసొస్తున్నాం. ఇక్బాల్, వీడిని కొంచెం తొందరగా పెళ్లి చేసుకోమను. నువ్వు చెప్తే వాడు వింటాడు. నేను చెప్పకుండా ఉంటానా? కనీసం 1000 సార్లు చెప్పుంటా. విన్నావంటరా? నేను చెప్పలేదని నువ్వు పెళ్లి చేసుకోవట్లేదట. ఇంత చెప్పడం వల్ల నేను వెంటనే పెళ్లి చేసుకుంటా. వాడే చెప్పాడుగా, వెంటనే పెళ్ళని చూద్దాం. అయితే త్వరలోనే పెళ్లి జరగబోతుందన్నమాట కదండి? అవునవును. సరే, నేను బయలుదేరినా, ఒక చిన్న పని ఉంది. అమ్మ మిమ్మల్ని చూడాలని చెప్పింది, అందుకే ఇలా వచ్చాను. సరే సరేరా. సరే వెళ్ళండి. సరే. ఏదైతే సేదనైతే మాట్లాడేస్తాం, తను పెళ్లికి ఒప్పుకున్నారు కదా. ఇలా చూడు, వాడు పక్కా కమ్యూనిస్ట్ వాడు. కానీ వారు అక్కడి నుంచి బయటికి పంపించేశారు కదా. వాడు కమ్యూనిస్ట్ అయినందుకే పార్టీ నుంచి బయటికి పంపించేశారు. అరే, ఒక విషయం మర్చిపోయాను. రే సేతు, అదే లోన్ గురించి అడిగాను కదా, కనుక్కున్నావా? అజ్మల్ అడ్మిషన్ కి ఇంకా టైం ఉందిగా. టైం తెలియకుండా వెళ్ళిపోతుంది. అవసరానికి డబ్బులు కావాలి కదా. ఈ నెల బ్యాంకులో ఏది దొరకదు. సరే, ఎగ్జామ్ అవని అంతా చూసుకుందాం. సరే, వస్తాను. వెళ్ళండి. అజ్మల్, నీకు ఏరోనాటిక్ ఇంజనీరింగే కదా కావాలని చెప్పావు? అవును సార్. 8 చదివేటప్పుడే వాడి ఆశ అదే సార్. బెంగళూరులో ఒక మంచి కాలేజీ ఉంది, ఫేమస్ అయిన కాలేజీ. ఆ కాలేజీలో ట్రై చేద్దామా? ఒక 5-6 లక్షలు ఖర్చు అవుతుంది. ఇప్పుడే ఆలోచించుకోండి. తప్పకుండా సార్. అజ్మల్కి చదువులో ఏ సమస్య లేదు, అలాగే చెడు సావాసాలు కూడా ఏమీ లేవు. అందువల్ల అజ్మల్ మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. హీఈస్ వెరీ బ్రిలియంట్. ఇదిగోండి, దీంట్లో కాలేజీ అడ్రస్, డీటెయిల్స్. దీనికి అవసరమైన విషయాలన్నీ ఇప్పుడే చేయడం మొదలు పెట్టండి. ఓకే సార్. ఎలాగైనా ఒక 2-3 నెలలు పడుతుందంటారా? ఎస్. కానీ అవన్నీ తిరిగి చూసే లోపల వెళ్ళిపోతాయి. తెలుసు సార్. మళ్ళీ కలుద్దాం. అలాగే సార్. ఉంటాను సార్. రెండు చాలు కదమ్మా. వ్యాపారం ఎలా సాగుతుంది ఇక్బాలు? ఏదో పర్వాలేదు, వెళ్తూ ఉంది. ఇప్పుడే కొద్ది రోజులుగా లాభాలు చూస్తున్నావని విన్నాను. ఈ కొబ్బరికాయ ఎంత? అది 20 రూపాయలు. సరే. ఇంటికి రావాల్సిన బస్సు 9:30కు వచ్చింది. పక్కూరు నుంచి వస్తువులు తీసుకురావడం మనకు లాభమే, కానీ అక్కడి నుంచి వచ్చే వస్తువులను బస్టాండ్లో దింపాలి చూడండి, అక్కడ వెయిట్ చేయడమే కాస్త కష్టంగా ఉంది. మనకి ఆలస్యమైన మొదలైనవి తీసుకోవటమే మనకు మంచిది. సరే, నేను వెళ్ళొస్తాను. సరే, వెళ్ళరా. సాయంత్రం కలుస్తాను. అలాగే. ఇందుకే నేను పనికి వెళ్ళడం మానుకున్నాను. పనికి వెళ్దామంటే బండి ఏది రావడం లేదు. ఇక పనికి ఎలా వెళ్ళను? ఏదో వస్తుంది. రే 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 బండాపురా, బండాపు ఆపు. అయితే ఈరోజు పనికి వెళ్ళినట్టు ఎలా వెళ్ళను? ఎవరు బండాపడం లేదు. ఇంకోటి వస్తున్నాడు. అన్న బండాపు. మన సేతు అన్నయ్య, ఇక పని నుండి తప్పించుకోలేను. త్వరగా పోనీ అన్న. సరే, ఎక్కడికి వెళ్ళాలి? అన్నా, నేను కుమార్ నగర్ లో దిగుతాను. అక్కడ మా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. సరే, ఫంక్షన్ కాస్త త్వరగా వెళ్ళాలిగా. అదంతా ఏమి లేదు సీతన్న, వాడు నాకు క్లోజ్ ఫ్రెండ్. నిజంగా అన్నా, వాడు నాకు ఫ్రెండ్. వాడు నన్ను అస్సలు వదిలిపెట్టడం లేదు. సాయం చేయడానికి నేనే రావాలని పట్టుబడుతున్నాడు. నాకు చాలా పనులున్నాయని చెప్పి తప్పించుకోలేకపోతున్నాను. సహాయానికిగా కాస్త త్వరగా వెళ్ళొచ్చుగా. అదెలా సీతన్న? పొద్దున్నే అన్ని సైట్లకి మనుషుల్ని నేనే పంపాలి. అవన్నీ చేయడానికి ఉన్నది నేను ఒక్కడనే కదా. అలా అయితే సహాయానికి వెళ్ళాలనుకుంటే ఆటోలో వెళ్ళాలి. దానికి డబ్బు నువ్వే ఖర్చు పెట్టాలి.
ఎందుకంటే అతను నీ ఫ్రెండే కదా. అది తప్పు కదా అన్న. ఎందుకు? దిగిన వెంటనే ప్లేట్ లో ఇడ్లీ వడతో వాడి భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. అది తిని పూర్తి చేశాకే పని మొదలు పెట్టాలి. ఇక మధ్యాహ్నమేమో చేపల పులుసు కోడి కూరతో ఓ పట్టు పట్టాలి. ముఖ్యంగా వాళ్ళ నాన్న ఒక కటింగ్ వేస్తారు. ఆయన దగ్గర నుంచి తీసుకుని నేను 4 కటింగ్లు కొడతాను. అయితే ఇది కొట్టిన తర్వాతే నువ్వు సాయంత్రం వరకు పనిచేస్తావు అనమాట. సాయంకాలం వరకా? నేను నా ఫ్రెండ్ ఫంక్షన్ కి సాయం చేయడానికి వెళ్ళాలి కదా. నేను 3:30 అయిందంటే పనిలో నుంచి కిందకి దిగేస్తాను. ఉదయాన్నేనా? కాదు, మధ్యాహ్నం. ఇకపోతే మిత్రులు చూడగానే 800 చేతిలో పెట్టి మరీ పంపిస్తాడు వాడు. అలా ఇవ్వడం వాడికి సంతోషం, తీసుకోవడం నాకు సంతోషం. అతను సంతోషంలో ఇస్తున్నాడా లేకపోతే నువ్వు కాళ్ళ మీద పడి అడిగావా? కాళ్ళ మీద పడా? వాడికి నేను చాలా క్లోజ్ ఫ్రెండ్ని. వాడికి సాయం చేయడం కోసమే వెళ్తున్నాను. ముఖ్యంగా వాడు మా ఏరియాలో తప్పు చేసి దొరికిపోయాడు. అది వాడికి తెలుసు, నాకు తెలుసు. మన శాంతి ఉంది కదా, తన గురించి వాడి వైఫ్ కి తెలియకూడదు. కానీ అది నేను చెప్తానని వాడికి తెలుసు. అందుకని నేను దాని గురించి అస్సలు నోరెత్తను. అలా నోరెత్తకుండా ఉండడానికి వాడు డబ్బులు ఇచ్చి పంపేది. అరే ఎవర్రా శాంతి? మా పెద్దమ్మ. ఏంటి మీకు తెలీదా అన్న? తను చాలా ఫేమస్. నాకు తెలియదు. అన్నకి తెలియనట్టుంది. అన్న ఇక్కడ ఆపండి. ఏంటి సడన్ గా బ్రేక్ కొట్టారు? వచ్చేసా. అరే అది ఈ చోటు కాదే. ఆ విషయం నాకు తెలుసు, దిగు. ఎరా మీ నాన్న రామచంద్రయ్య అంటే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆయనకో మంచి పేరుంది. ఆ పేరు వల్లే నీకు కూడా పని దొరుకుతోంది. ఆయనకంటూ ఈ ఊర్లో కాస్త మర్యాద కూడా ఉంది. ఆయన మీద ఉన్న మర్యాద వల్లే అందరూ నీకు పని అప్పగిస్తున్నారు. అందువల్ల నేను నీకో విషయం చెప్తాను. చనిపోయారే మీ నాన్న, ఆయన పేరుని నువ్వు నాశనం చెయ్యదు. అర్థమైందన్న. దేని గురించి ఆలోచించే సమయం నాకు లేదు. అక్క ఇడ్లీ వడ చేసుంటారు, నేను వస్తాను. అన్న చల్లటి ఓ సోడా కొట్టండి. ఇదిగోండి. అలాగే. ఇదిగోండమ్మా, మంచిది. సరేనన్నా. గోవిందా, ఇవన్నీ నా దగ్గరే కొనొచ్చు. నువ్వు కూడా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావా? అంతేగా మరి. వ్యాపారం బాగుంటే మంచిది. ఏంటి ఈరోజు సవరీ లేదా? లేదు. ఎందుకు అడుగుతున్నావు? అయితే ఈరోజు ఏం చేయబోతున్నావు? భుజం మీద తెల్లతుండేసుకున్న వాడిని కొట్టి ఉతికారేస్తాను. ఆహా, చేసి కొత్త కొట్టును ఓపెన్ చేసినట్టున్నాడు. మా నాన్న వ్యాపారానికి నష్టం వస్తుందా? ఎవరికి? ఇక్బాల్కా? వాడిని నేనేం చేయకుండా ఉంటే సరే. సరే నువ్వెక్కడికి వెళ్తున్నావు? అదేం లేదు, పక్క వీధిలో ఒక ఇంటిలో తలుపు రెడీ చేయాలన్నారు. దానికి కొంచెం సిమెంట్ పని కూడా ఉంది. అందుకనే తన తీసుకెళ్తున్నాను. సరే నువ్వు వెళ్ళి తలుపు పెట్టే పని ముందు చూడు. సరే నన్ను వెళ్ళొస్తాను. సరే బయలుదేరు. ఓకే. శాంతి. నా పేరు శాంతి కాదు, విలాసిని. నీ పేరు విలాసిని. నువ్వు బాగా పని చేస్తావని నాకు బాగా తెలుసు. ఓకే, నాతో పని చేయడానికి వస్తే నేను అందరినీ శాంతి అనే పిలుస్తుంటాను. నాకు నీలాంటి వాళ్ళు 100 మంది తెలుసు. అందరినీ ఇలాగే పిలుస్తుంటాను. నిన్ను కూడా అందుకే ఇలా పిలిచింది. వచ్చేసాం. శాంతి దిగు. ప్రహ్లాద, పనంతా చూసి జాగ్రత్తగా చేయాలి, బలంగా ఉండాలి. అది మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదండి. పని ఎలా చేస్తానో చూస్తుండండి. మీరు పని మొదలు పెట్టండి, నేను వెళ్ళొస్తానులే. ఇంత మండు టెండలో మీరెందుకు అంత దూరం వెళ్ళి రావడం? పని పూర్తవగానే నేను వచ్చి పిలుస్తాను. ఓకే సరే కానీ వచ్చి తీసుకో. ఇది మర్చిపోయానే. వెళ్ళి పని మొదలు పెడతాను. కానివ్వండి. చామంతి చామంతి అడవి దారిన ఒంటరిగా వస్తున్నావు. నా మనసు దొంగిలించుకెళుతున్నావు. నా చామంతి చామంతి. బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా గట్టిగా చేయాలి. ఎలా గట్టిగా పెడతానో చూడు. ఇదిగో ఇలా పెట్టాలి. ఇప్పుడు పైన అంతే. ఇలా చూడు. హలో, ఇప్పుడు లోపలికి వెళ్ళి లెవెల్ చెక్ చేయాలి. లోపలికి రా.
ఊరు నుంచే వాడు కూడా పర్చేజ్ చేశాడు. ఆ టేబుల్తో కలిసి వాడిని ఒకరోజు లేపేస్తాను చూడు. వాడిని భయపెట్టాలనే వెళ్ళగొట్టాలనే చూడొద్దు. పొట్ట కోసమే కదా వాడు ఈ పని చేస్తున్నాడు. సరే, కానీ వాడి మాటలేమీ బాలేదే. మతం పేరు చెప్పి వాడు ఇదంతా చేస్తున్నాడు. అదే నాకు నచ్చడం లేదు. అలాగా? సరే, ఈరోజు వ్యాపారం ఎలా ఉంది? పర్వాలేదులే సేతు. ఒకవేళ ఈ వ్యాపారం బాగపోతే నేను తిరిగి మళ్ళీ గల్ఫ్కే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదని మీరేగా చెప్పారు. వీడి గురించి ఏం దిగులు పడకండి. వీడి సంగతి నేను చూసుకుంటాను. వ్యాపారం చేయడం తప్పేం కాదు, అలాగని నేనేమన్నా. వాడిని వదిలేసేతు. ఇదంతా పెద్ద నాకు సమస్యే కాదు. కొడుకు అడ్మిషన్ కోసమే ఇల్లు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకోబోతున్నాను. అది తిరిగి ఎలా పే చేయాలని ఆలోచిస్తున్నప్పుడు, అవును, ఈ లోను అంత ఈజీగా వస్తుందంటావా సేతు? దాని గురించే మీరు దిగులు పడకండి. బ్యాంకులో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముందు దానికి కావాల్సిన పేపర్స్ రెడీ చేయండి, మిగతావి నేను చూసుకుంటాను. ఓకే ఓకే, పిలుస్తాను. అబ్దుల్జీ. సలాం అలైకుం. వాలేకం. నువ్వు ఇంటికి వచ్చావని విన్నాను. అవును, ఎన్ని నెలలు లీవ్ ఉంది? లీవ్ లేదు, పైన వదిలేసి వచ్చేసాను. ఎలా ఉన్నారు? చూసి చాలా కాలం అయింది. సరే అండి, నేను వెళ్ళి మనుషులు తీసుకొస్తాను. అమ్మ సలాం అందరూ ఇంట్లోనే కదా ఉన్నారు. సరే, ఏమిటి విశేషం? విశేషం ఏం లేదు. ఇలా చూడబ్బా, ఒక లోన్ తీసుకోవడం కోసం తెగ తిరుగుతున్నాను. ఆ పని మీద ఇక్కడికి వచ్చాను. మంచిదే కదా. అరే, నేను కూడా ఆ విషయం మీదే వచ్చాను. పెద్దమ్మాయికి చాలా మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి ఇంట్లో 5 లక్షలు అడుగుతున్నారు. మంచి కుటుంబం అయినందువల్ల ఒప్పుకున్నాం. తేదీ కూడా ఖరారైంది. ఇకపోతే బ్యాంకు వాళ్ళేమో అది కావాలి ఇది కావాలి అంటున్నారు. పెళ్లి రోజేమో దగ్గరకు వచ్చేస్తోంది. అదిగో తను వచ్చాడు. తీసుకువెళ్ళి ఇన్స్ట్రక్షన్ చేయించాలి. మనం మళ్ళీ కలుద్దాం. సరే అండి, రండి సార్. వెళ్ళిరండి. రండి, వెళ్దాం. సాయంకాలం అయితే చాలు, ప్రోగ్రామ్ పెట్టేస్తాను. లడ్డు ఉందని చూస్తాను. నువ్వు అడిగిన బుక్ ఇది ఇక్కడ ఎక్కడా దొరకలేదు. నేనే టౌన్కి వెళ్ళి తీసుకొచ్చా. రా. ఏవండి, మన అజ్జు చేయాలనుకున్న కోర్సు బెంగళూరులో కాకుండా మన ఊర్లో లేదా అండి? ఉన్నాయి, కానీ ఆ కాలేజే బెస్ట్. అది మాత్రమే కాకుండా ఖర్చు కూడా తక్కువే. మన అబ్బాయి ఇంతవరకు బయట ఉన్నదే లేదు. ఆగండి, అయితే మీరు నిజంగానే చెప్పారా మీరు మళ్ళీ కువైట్కి వెళ్ళిపోతారని? నిజమే చెప్తున్నాను. ఇప్పుడు తీసుకున్న అప్పు మనం తీర్చాలి కదా. మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను మీ కూతురు ఒంటరిగా ఉంటాం. అదే మనసుకు కష్టంగా ఉంది. ఏదో ఇన్స్పెక్షన్ అన్నారు కదా, బ్యాంక్ లో ఏదైనా చెప్పారా? అదంతా ఓకేనే సార్. ఈ ఫ్రైడేనే బోర్డు మీటింగ్ ఉందట. మన లోన్ పాస్ అవుతుంది. నువ్వు రావా? నేను రావడం లేదు, మీరే వెళ్ళి ఆయనతో మాట్లాడండి. సరే సరే. సార్. ఇక్బాలా, రావయ్యారా. వీటిని క్రాచ్ చేసి నేను డైలీ స్కూల్కి వెళ్ళొస్తూ ఉంటాను. నేను ఒక మూర్ఖుణ్ణి, గమనించుకోలేదు పాపం. ఇవి ఒక వారం పాటు నీళ్లు లేక విరవెల్లాడిపోయాయి. సార్, మీరు విడిగా ఉంటారా? లేదయ్యా, ఫ్యామిలీతోటే ఉన్నాను. మా ఆవిడ అబ్బాయిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. సార్, మీ అబ్బాయికి ఒకే ఒక్క కొడుకయ్యా. అందువల్లే మేమిద్దరం వాడిని చాలా గారాబం చేసి పెంచాం. పెరిగిన తర్వాత వాడి నడవడిక సరిగ్గా లేదు. ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయాడు. ఈ విషయం చాలా లేటుగా మాకు తెలిసింది. ఆ తర్వాత వాడిని తీసుకొచ్చి ట్రీట్మెంట్ మొదలు పెట్టాం. అది సరే గాని, మీ అబ్బాయి అడ్మిషన్ విషయం ఎంతవరకు వచ్చింది? సార్, నేను నేరుగా కలిసి ఆ విషయం గురించి అడుగుదామని వచ్చానండి. అదా విషయం. ముందు ఎగ్జామ్ పూర్తి కానీ ఆ తర్వాత ఇక్బాల్ వాడు ఎక్కడున్నా సరే మనం అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తూ ఉండాలి. తొందరగా రా. లీసా, మీరేంటిక్కడ? నేను అంజయ్య స్కూల్ వరకు వెళ్ళొచ్చాను. ఈలోగా బాగా పెద్దదైంది.
పోయినసారి చూసినప్పుడు చిన్నపిల్లలా ఉండేది. నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ మా అత్తగారు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. ఓ, ఏమైంది? గుండె నొప్పిగా ఉందని చెప్పారు. తర్వాత సేదు ఎలా ఉన్నారు? నన్నేమని చెప్పమంటావు? వాడేమో ఇంకా ఆ పాత జ్ఞాపకాల్లోనే ఉంటున్నాడు. మీరే ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలి. ఆయన పెళ్లి చేసుకోమనండి. నేను చెప్తే సరిపోతుందంటావా? దానికి కూడా వాడు రెడీ అవ్వాలి కదా. నువ్వేం దిగులు పడదు, నేను సేతుతో మాట్లాడు. సరే, సరిపోతుందా? వెళ్ళొస్తాం. నేను తర్వాత కలుస్తాను. ముందు మీరు బయలుదేరండి. సరే అన్నయ్య. ఒకరోజు పాపని తీసుకుని మా ఇంటికి రా. ఖచ్చితంగా. మీరు తాగడం చూస్తుంటే ఎలాంటి తాగుబోతో అర్థమవుతుంది. సేతు, నేను నీకు విషయం చెప్పాలి. మొన్నొక రోజు టౌన్లో నేను లిసాని కలిశాను. హాస్పిటల్కి వచ్చానని చెప్పింది. హాస్పిటలా? ఏమైంది? తనకేం కాలేదు, వాళ్ళ అత్తగారికి బాగోలేదు, హాస్పిటల్లో చేర్చానని చెప్పింది. ఇప్పటి వరకు నువ్వు తన మీద ఎంతో అభిమానంగా ఉన్నావు చూడు. తను కూడా నువ్వంటే ఇంకా అభిమానంగానే ఉంది. అది ఎలాంటివి మార్చుకోగలం? ఎంతో ప్రయత్నించాను, మర్చిపోలేకపోతున్నా. సేతు, నువ్వెందుకురా ఎమోషనల్ అవుతున్నావు? తనకో బిడ్డ కూడా ఉంది. వాళ్ళ ఆయన విదేశాల్లో ఉంటున్నాడని చెప్పింది. నీ గురించి, అమ్మ గురించి ఎంతో అడిగింది. తన ముఖంలో కూడా ఇదే బాధను చూశాను నేను. తర్వాత నిన్ను మరీ మరీ అడిగానని చెప్పమంది. జాతి పేరు, మతం పేరు చెప్పి అందరూ కలిసి నాశనం చేసింది నీ జీవితమేరా. రేయ్ సేతు, మళ్ళీ మూడవుట్ అయ్యావు ఏంటి? లేదు, ఎందుకు నవ్వాలి? లీసా, తనకి ఎటువంటి సమస్య లేదని తెలిసిపోయింది. నేను సంతోషంగానే ఉన్నాను ఇక్బాల్ అన్న. ఏరా సేతు, నువ్వు ఒక కవిత రాసావు కదా, కళలో నేనొక బొమ్మలా కనిపిస్తాను, తన కళ్ళల్లో నేను, అదేంటి ఆ తర్వాత ఏం రాసావు? ఉండండి, నేను చెప్తాను. కళలో నేనొక బొమ్మ గీసా, తన కళ్ళల్లో నేను ఆ చంద్రుణ్ణి చూశాను, దానితోటే నా మనసులో నేను చిత్రాన్ని గీశాను. ఆ తర్వాత తన్ని నా మనసులో ఉంచుకుని బొమ్మేశాను. ఆ కళలో నేను తనని ఉంచాను. నా మనసుని పొడిచి వెళ్ళిన పక్షి తను. తన దగ్గర అన్ని వదిలి నా జీవితాన్ని కోల్పోయాను. తన కళ్ళని చూసిన మనసులో. రేయ్ సేతు, లేవరా, ఇంటికి వెళ్ళాలరా, లే పదరా. పదమంటుంటే అదే నాకు చాలు. ఎవరొచ్చారో చూడు. ఎవరండి? ఇక్బాల్ లేరమ్మా? ఉన్నారండి, లోపలికి రండి. సలామలేకుం. వాలేకుం సలాం. ఎలా ఉన్నావు? కూర్చో. ఎలా నా ఇల్లు కనిపెట్టావు? ఎక్కడే పక్కన ఎక్కడో ఉండాలి. వచ్చే దారిలో నేను విచారించాను. రేయ్, నువ్వు ఏం తాగుతావో చెప్పు. టీ తాగుతావా? తను నా ఫ్రెండ్, నా చిన్ననాటి మిత్రుడు. నన్ను మీరు చూసి ఉండరు. కొన్ని రోజులుగా నేను ఊళ్ళో లేను. లోన్ కోసం బ్యాంకుకి వెళ్ళాను కదా, అక్కడే తనను చూడడం జరిగింది. పోయినసారి మనం కలిసి ఒక 10 ఏళ్ళు పైనే అవుతోంది కదా, అయ్యుండొచ్చు కదా? ఉంటుంది. నేను టీ తీసుకొస్తాను. చెప్పు, ఏం పని మీద వచ్చావు? అదేమిటంటే ఇక్బాల్, నేను ఆత్మహత్య చేసే పరిస్థితిలో ఉన్నాను. దానికి ముందు చివరిగా ఒక్కసారి ప్రయత్నం చేసి చూద్దాం నీ దగ్గరకు వచ్చాను. అర్థమయ్యేలా చెప్పు, ఏం జరిగింది? టీ తీసుకోండి. నేను ఇప్పుడేగా తాగాను, వద్దులే. ముందు నువ్వు టీ తాగు చెప్తా. ఇప్పుడు చెప్పు. నేను ఆ బ్యాంకును నమ్మాను చూడు, అది నేను చేసిన మూర్ఖపు పనిరా.
నా కూతురికి వచ్చే ఆదివారం పెళ్లి. ఇంకా ఒకే ఒక్క వారం ఉంది. పెళ్లికి చేయవలసిన పనులన్నీ పూర్తయిపోయాయి. శుక్రవారం జరిగే మీటింగ్లో లోన్ పాస్ చేస్తాను. మంగళవారం నాడు బ్యాంకుకొచ్చి డబ్బు తీసుకోవచ్చని మాట ఇచ్చారు. మంగళవారం నాడు నేను బ్యాంకు వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు మేనేజర్ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాడు అని. ఇక కొత్త మేనేజర్ వచ్చి ఛార్జీ తీసుకున్నాక అన్నీ జరుగుతాయన్నారు. దానికి ఇంకా చాలా రోజులు పడుతుందిరా. సరే సరే, వేరే ఏదైనా మార్గం ఉంటే నువ్వే చెప్పు. ఈ విషయం తెలిసాక నేను ఇంటికి వెళ్ళి 2 రోజులైంది. ఇంట్లోంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నేను తీయలే చూడు, మొబైల్ ఆఫ్ చేసి ఉంచాను. మనం ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో విషయాన్ని చెప్పేద్దాం. 10 రోజుల్లో అయిపోతుంది కదా. ఇది చెప్పాలని నేను అబ్బాయి ఇంటికి వెళ్ళాను. వాళ్ళు అసలు దీనికి ఒప్పుకోవడం లేదు. అలా అయితే ఈ సంబంధమే వద్దు అంటున్నారు. ఇక్బాల్, నీకు లోన్ శాంక్షన్ అయిన విషయం నేను బ్యాంకు ద్వారా తెలుసుకున్నాను. అందుకని నేను ఇక్కడికి వచ్చాను. ఒక 10-15 రోజులకి ఎలాగైనా నువ్వు అడ్జస్ట్ చేసుకోరా. లేదురా, అవి ఎప్పుడు సడన్ గా అవసరం అవుతాయో తెలియదు. ఒక 15 రోజుల్లో ఏమైపోతుంది ఇక్బాల్? ఎలాగూ పెళ్లి చదివింపులో నీకు మంచి అమౌంటే వస్తుంది కదా. అది నమ్మకంగా చెబుతున్నాను. అలా కాకపోతే నాతో పాటు బ్యాంకు వరకు రా, అది నీకే అర్థమవుతుంది. అది కాదురా, అది ఒక ముఖ్యమైన పని కోసం పెట్టుకున్నటువంటి డబ్బు. అందుకే నాకు నువ్వు తప్ప వేరే ఏ మార్గం కనపడడం లేదు ఇక్బాల్. ఏవండి? నేను ఇప్పుడే వస్తాను. మన అజు అడ్మిషన్ కి ఇంకా టైం ఉందని సుధాకర్ సార్ చెప్పారు కదండి. 15 రోజులు మాత్రమే టైం అడిగారు కదా. మనకి ఎలాంటి సమస్యలు లేవు కదా ఇప్పుడు. అంతేకాకుండా ఇదో అమ్మాయి జీవితం. ఆయన మాట్లాడిన మాటలు వింటే చాలా భయమేసిందండి. పెళ్లి జరగలేదన్న బాధలో ఈయన ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే? ఇవిగోరా 5 లక్షలు ఉన్నాయి. నువ్వు నా మిత్రుడు కాబట్టే నీకు ఇచ్చాను. నా సమస్య అంటే నీకు తెలుసు కదా బాగా. నువ్వు ఏమంటున్నావు ఇక్బాల్? నా ప్రాణం పోయినా సరే చెప్పిన రోజున టక్కన డబ్బులు ఇచ్చేస్తాను. నీ నెంబర్ మాత్రం ఇవ్వు నాకు. 94464 94464 63533 63533. వచ్చింది చూడు, ఇదే నా నెంబరు. ఏదైనా అర్జెంట్ అంటే వెంటనే ఫోన్ చేయి. ఏమైంది? మీరు అడిగిందంతా ఉందండి, ఇదిగోండి. ఏవండి, మీ ఫ్రెండ్ పెళ్లి కోసం డబ్బులు అడిగారు కదా, మనల్ని పెళ్లికి పిలవరా? పెళ్లి పనుల్లో వాడు మర్చిపోయి ఉంటాడు. పర్వాలేదులే, నువ్వు నా డ్రెస్ తీ. కాస్త తిరగండి. అద్భుతంగా ఉంది. గ్లామర్ గానున్నానా? మీరు ఇది వేసుకుని వెళ్ళండి. వద్దులేవయ్, ఆ పంచా చొక్కా తీ చెప్తా. ఈరోజు ప్యాంట్ వేసుకోవచ్చు కదా. ఇప్పటికే లేట్ అయింది. పాస్పోర్ట్ ఆఫీస్ కూడా వెళ్ళాలి. వీసా ఏజెంట్ సుమిత్రని కూడా కలవాలి. లేట్ అయ్యేదైతే సుమిత్ర వాళ్ళ ఇంటికి తర్వాత వెళ్ళొచ్చు కదండి. చూద్దాంలే. ఏం కావాలి? ఇది 2 ఇవ్వండి. అవును. ఇంకా అంతే. రండి. రే సేతు, సుధాకరన్ సార్ పిలిచారా? ఈ 28వ తారీఖు 10 గంటలకి యజమానులు తీసుకుని బెంగళూరుకి వెళ్ళమన్నారు. ఆయన కూడా అక్కడే ఉంటానని చెప్పారా? 28 అంటే ఈ రోజు 10వ తారీఖు, ఇంకా 18 రోజులు ఉన్నాయి. రేపు పొద్దున్నే వెళ్ళి టికెట్ బుక్ చేసుకోవాలి. నేను రేపు టౌన్ వైపే వెళ్తున్నాను. మీ ఇద్దరికేగా నేను బుక్ చేసి ఉంచేస్తాను. లేదు, నలుగురికి కలిపి మేమందరం కలిసే వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. లేదంటే ఓ పని చేయి, 5 టికెట్లు తీసుకో. నువ్వు కూడా మాతో వచ్చేయి. నేను కూడానా? నువ్వు మాతో రారా, బెంగళూరు బాగా తిరిగి చూద్దాం. అదేం అక్కర్లేదు, మీరు ఫ్యామిలీగా వెళ్ళండి. నువ్వు నాతో ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది.
సార్ని నేరుగా కలిసి మాట్లాడే వరకు నాకు భయం వేసింది. ఇంకా కొన్ని రోజులే కదా ఉంది. మీరు అబ్దుల్కి ఫోన్ చేసి చెప్పొచ్చు కదండి. బాగా రాత్రి అయింది కదా, రేపు పొద్దున్న ఫోన్ చేస్తానులే. ఇప్పుడే ఫోన్ చేయండి. ఇప్పుడు 9 గంటలే కదా అవుతుంది. హ్మ్. హలో, అస్సలం అలైకుం. నేనే ఫోన్ చేస్తున్నా, ఇక్బాల్. ఎక్కడున్నావు? ఇంట్లోనా? అది నేను ఫోన్ చేసింది బెంగళూరు వెళ్ళడానికి. అందుకే అదే ఈ నెల 28వ తారీఖు పొద్దున్నే రమ్మన్నారు. అవును, 2 రోజులు ముందే వెళ్ళాలిగా. టికెట్ లేదు, తీసుకోలేదు. ఇంతకు ముందే సార్ దీని గురించి చెప్పారు. సరే సరే. రేపే తను ఫోన్ చేస్తానన్నాడు. అతను పిలుస్తానని చెప్పాడు, అతను పిలవలేదా? ఒకరోజు ఆగి తనే ఫోన్ చేస్తానని చెప్పాడు. కానీ పిలవలేదు కదా? లేదు, ఫోన్ చేయలేదనే నేనే తనకు ఫోన్ చేశాను. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. అవును, ఆ తర్వాత కూడా చాలాసార్లు ఫోన్ చేసి చూశాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. లేదు సేతు, ఇంకేదైనా ప్రాబ్లం? ఏమండి, మీరు అనుకుంటున్నట్టు ఎటువంటి సమస్య రాదు. డబ్బు వాడు ఇచ్చేస్తాడు. సేతు, అదిగో ఆ రైట్ తీసుకోవాలరా. ఇక్కడేగా బండి ఆపుతాను. ఇదేనని అనుకుంటున్నాను. ఒక్క నిమిషం. ఇక్కడ అబ్బుతోటి ఇల్లు ఎక్కడ? ఇదిగో ఇదేనయ్యా. ఇంట్లో ఎవరున్నారు? అబ్దుల్లా, అబ్దుల్లా. ఒకవేళ ఇంటి వెనుకుంటాడేమో. ఇంట్లో ఎవరు లేరా? అబ్దుల్లా, ఏమండే, ఎవరైనా ఉన్నారా? అబ్దుల్లా. ఏమండే, హలో, ఎవరు? అరే ఎవరయ్యా, నువ్వు వచ్చావా? ఊరి నుంచి వస్తున్నారు. లేదు, మేము ఎక్కడే పక్క నుంచి వస్తున్నారా? ఏమైంది, ఏ విషయం? అప్తటిని చూడాలి. ఇక్కడే ఉన్నాడు, లోపల ఉన్నాడు. పిలవనా? పిలవనా? కొంచెం పిలుస్తారా? పిలవనా? ఆయన చూడడానికి వచ్చా. అవునా? పిలవనా? పిలుస్తాను. పిలవనా అని అడిగాను. నిన్నేరా? మాట్లాడుతుంటే ఎందుకు వస్తున్నావు? వదలరా. విషయం ఏంటి? నేను అబ్దుల్లా పాత స్నేహితుడిని. నేను ఆయన తమ్ముడిని, ముస్తఫా. ఆయన ఇక్కడ లేడు, వెళ్ళి చాలా రోజులు అవుతుంది. ఊర్లో అక్కడక్కడ చూశానని చాలా మంది చెప్పారు. నన్ను చూడడానికి వచ్చారా? కాస్త ఊరుకోవే. భార్య పిల్లలు నాదా? అబ్బే, వాళ్ళ వాళ్ళు ఆయన వదిలేసి చాలా ఏళ్ళయిందండి. వాళ్ళు నన్ను చూడడానికి వచ్చారా? నువ్వు కాస్త గత సంవత్సరం నుంచి లోన్ కావాలని వచ్చిన వాళ్ళని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి, కానీ మీరు చెప్పిన వాళ్ళ పేరు అడ్రస్ ఇందులో లేవే. మీరే చూడండి. అబ్బే, మీరు బాగా చూసారా? బాగా చూశాను. చీటింగ్ చేశాడంటావా సేతు? ప్రాబ్లం ఏంటి సేతు? లేదు, ఏం లేదు సార్. సరే సార్,
రండి వెళ్ళొస్తాను. వాణ్ణి ఎక్కడని వెతుకుతాం? మీరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. సరే మనం వెళ్దామా? ఎందుకైనా మంచిది మనం స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. ఏం జరగదు, కానీ నేను ఎంత పెద్ద మూర్ఖుడో కదా. సరే వదిలేసేయండి. నా కొడుకుని నా కూతుర్ని నేను ఎలా ఫేస్ చేయాలో తెలియడం లేదు సేతు. పాపం వాళ్ళ కాసు చూపించి ఏం చేయాలో అర్థం కావడం లేదు సేతు. ఇకపై అది ఇది అంటూ ఆలోచించకండి, ప్రయోజనం లేదు. అయిపోయింది, తర్వాత ఏం చేద్దామని ఆలోచిద్దాం. నేను ఎలా వాళ్ళని ఏంటని? ఏమైంది? ఏమండి కొంచెం నీళ్ళువా? నీళ్లు లేవే. సరే కొట్లో కొనుక్కుందాం. అన్నా వాటర్ బాటిల్ ఉందా? ఉంది. ఏది కావాలి? ఏదున్నా పర్లేదు, త్వరగా ఇవ్వండి. సేతు ఇదిగో సేతు ఇదిగో నీళ్ళు తాగండి, తాగండి. హాస్పిటల్కి వెళ్దామా? ఇక్బాల్ ఇలా చూడండి, మీకేం కాదు, ఏం కాదు. మనం హాస్పిటల్కి వెళ్దాం, మీకేం కాదు. చూడండి ఏమండి? అరే ఏమైందండి? ఏమైందండి? పడిపోయారండి. ఏమైంది? ఏమైంది? హాస్పిటల్ తీసుకురండి. పదండి, అన్నా బండి తీయండి. నీ బాబు కళ్ళు తగుచ్చి నీ అమ్మ ముఖ మీద కొడితే మూకేలేని పిల్లడా నెనకన్నది ఎవరో, మూకేలేని పిల్లడా నెనకన్నది ఎవరో. నీ బాబు కళ్ళు తగుచ్చి నీ అమ్మ ముఖ మీద కొడితే మూకేలేని పిల్లడా నెనకన్నది ఎవరో, మూకేలేని పిల్లడా నెనకన్నది ఎవరో. సముద్రాలు దాటి కొండా కొండలు దాటి పర్వతాలు దాటి ఊరు వాళ్ళ దాటి, సముద్రాలు దాటి కొండా కొండలు దాటి పర్వతాలు దాటి ఊరు వాళ్ళ దాటి మూకేలేని పిల్లడా, మూకేలేని పిల్లడా. I don't know how to make a song. I don't know what words to use. I have made it on a song. When it gets played, some go mad. Everybody come with the rocket now. Come on. Everybody come with the rocket now. Hey, come on. Hey, come on. ఉచితంగా సూటు దొరికి దాంతో ఓ పాట దొరికి దాంతో మరి అంటున్నాడు నీ బాబు, దాంతో మరి అంటున్నాడు నీ బాబు. ఉచితంగా సూటు దొరికి దాంతో ఓ పాట దొరికి దాంతో మరి అంటున్నాడు నీ బాబు, దాంతో మరి అంటున్నాడు నీ
బాబు ఆశ చూపించి మోసము చేసి నడి రోట మీద నిలబెట్టరా ఆశ చూపించి మోసము చేసి నడి రోట మీద నిలబెట్టరా ఆపటకి తెలియలేదు ఆపటకి తెలియలేదు ఆపటకి తెలియలేదు సిగ్గులేని జన్మ బుద్ధంటూ రాదు వీటికి ఏ జన్మెత్తినా సరిపోని సూటేసుకొని సెట్టవురిటయ్యి గట్టి బోడబక్కల వాడిలాగా వచ్చావురో చేతిలో బీడితో నిలబడ్డావురో సరిపోని సూటేసుకొని సెట్టవురిటయ్యి గట్టి బోడబక్కల వాడిలాగా వచ్చావురో చేతిలో బీడితో నిలబడ్డావురో సముద్రాలు దాటి కొండా కొనలు దాటి పర్వతాలు దాటి ఊరు వాళ్ళ దాటి సముద్రాలు దాటి కొండా కొనలు దాటి పర్వతాలు దాటి ఊరు వాళ్ళ దాటి మూకేలేని పిల్లడా మూకేలేని పిల్లడా మూకేలేని పిల్లడా నినకన్నది ఎవరో మూకేలేని పిల్లడా నినకన్నది ఎవరో మూకేలేని పిల్లడా మూకేలేని పిల్లడా నినకన్నది ఎవరో మూకేలేని పిల్లడా నినకన్నది ఎవరో మూకేలేని పిల్లడా మూకేలేని పిల్లడా నినకన్నది ఎవరో మూకేలేని పిల్లడా నినకన్నది ఎవరో రే ఫైసి ఫైసి ఫోన్ మోగుతుందరా ఎవరు కొడితే అంటరా కొట్టేసే సలాలా బాయ్ రే ఫోన్ ఇవ్వు నమస్తే బాయ్ సరే సరే చేసేస్తాను బాయ్ లైట్ ఆర్చండ్రా రే ఇప్పుడే వస్తాను బాయ్ రే సుధీ రే నిన్నే లేరా దమ్మెక్కడ్రా పెట్టో అదా జేబులోనే ఉంటుంది చూడు బాబా సారీ ఏరా మమ్మల్ని నిద్రపోని చావు కొడుతున్నావు ఇదిగో నీ మొబైల్ రేయ్ స్నానం చేసి వెళ్ళరా సరేరా నేను బయలుదేరుతాను తర్వాత కలుద్దాం సరే ఓకే బాయ్ 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 రా ఏంట్రా ఎరా ఈరోజు డ్యూటీకి రావడం లేదా వస్తాన్రా ఏం లేదు పైసలు కూడా రావడం లేదట ఏమైంది వాడు బాయ్తో కాంచీపురం దాకా వెళ్తున్నాడట తిరిగి రావడానికి 2 రోజులు పడుతుందన్నాడు పర్లేదు నేను వెంటనే వస్తున్నాను ఓకేరా మరి త్వరగా వచ్చాయి ఓకేరా స్నానం చేసిరారా దున్నపోతా ఆయిషా స్కూల్కి వెళ్ళిందమ్మా వెళ్ళిందిరా
ఇప్పుడే తను బయలుదేరింది, నువ్వు ఫోన్ చేసావు. తనకి చుడిదార్ మెటీరియల్ కొని పెట్టాను, వచ్చేటప్పుడు తీసుకొస్తాను. ఇంకా అజు, బ్యాంక్ నుంచి మళ్ళీ నోటీస్ వచ్చిందిరా. నేను ఈ విషయాన్ని సేదు అన్నతో చెప్పాను, ఆయన చూసుకుందాంలే అన్నారు. అజ్జు భయపడ్డావా? ఏంట్రా ఏదో శబ్దం వినిపిస్తోంది? అమ్మా అమ్మా, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే బాబు. రే, ఏం చేస్తున్నావురా? ఫోన్లో అమ్మా. సారీ మామా. ముందు కాస్త దూరం జరుగు. లీవ్ చెప్పకుండా వెళ్ళిపోయావు కదా, వెళ్ళు. మేనేజర్ వెయిట్ చేస్తున్నాడు. అదంతా నేను చూసుకుంటాలే. తనతో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు మామా. నువ్వు ఇప్పుడు బయట ఊరు నుండే వస్తున్నావా? ఆ ఊర్లో మన బాయ్కి సట్టప్ అదిరిపోయింది తెలుసా. ఇవన్నీ మానేసి బాయ్తో చేరిపోదాం అనుకుంటున్నా. విషయం తెలుసా, మన బాయ్కి కాశ్మీర్లో చాలా సెటప్లు ఉన్నాయి. నాకు తెలిసి బాయ్ నన్ను అక్కడికి పంపించేస్తారు. ఈ సలాలా బాయ్ ఉన్నారుగా, ఆయన ఏం బిజినెస్ చేస్తాడు? భోజనం దొరికితే తినాలి గాని అది ఎక్కడి నుంచి వచ్చిందో అడగకూడదు. వాడే సుధీ. రే తీసుకొచ్చాను రా. నువ్వెందుకురా దిగులు పడుతున్నావు? ఉండి వస్తున్నా. ఓ పని చెయ్యి, నేను వచ్చేలోగా చాక్లెట్లు కొని పెట్టుకో, ఓకే? దీనికోసమే చాలా మంది తిరుగుతున్నారు, చూసావుగా. ఇది మామూలు గంజాయి ప్యాకెట్ కాదు. నీకు ఒక విషయం తెలుసా, ఇందులో సూది తగిలితే చాలు, ఆ విధంగా ఇందులో నాలుగు తగిలిందనుకో, మత్తులో లోకం మర్చిపోతాం. అంటించడానికి అగ్గి పెట్టి కూడా అవసరం లేదు, ఓకే? సరే మామ, బయలుదేరతాం. నువ్వు రూమ్ కా వెళ్తున్నావు? లేదు, నువ్వు వెళ్ళరా. నేను కాసేపు ఇక్కడ ఉండొస్తాను. ఎందుకురా? అది సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను బయలుదేరతా, ఓకే? హలో, నేనేరా మాట్లాడుతున్నాను. సేదు అంకుల్ రా. అది నేను ఇప్పుడు నువ్వు చెప్పిన బేకరీ దగ్గరే ఉన్నాను. విశేషం ఏం లేదు, నాకు ఈ ఊర్లో చిన్న పని ఉంది, అందుకు వచ్చాను. అలాగే నిన్ను కూడా కలిసి వెళ్దామని. సరే, ఓకే. అంకుల్, ఏంట్రా ఎంత త్వరగా వచ్చావు? నేను చాలా రోజులుగా ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడెక్కడా? ఇదిగో ఇక్కడ పైన లాడ్జ్లో. ఓహో, నేను నిన్ను పోయినసారి చూసినప్పటికంటే ఇప్పుడు కాస్త పెరిగావరా. సరేరా, మనం వెళ్ళి టీ తాగుదాం. నీ చదువు మధ్యన ఆగిపోయింది. నిన్ను చూస్తుంటే మనసు కష్టంగా ఉంది. ఇక్బాల్ నీ గురించి ఎన్నో కలలు కన్నారా. నాన్న నేర్పించినట్టుగానే నేను ఇప్పుడు చేస్తున్నాను. మనుషుల్ని ఎప్పుడూ నమ్మొద్దు అనేసి మీ నాన్నతో నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. స్కూల్ చదివేటప్పుడే ఆయన అలాగేరా. మిగతా వాళ్ళు కష్టపడుతుంటే ఆయన తట్టుకోలేరు. చనిపోయే వరకు మీ నాన్న అలాగే ఉన్నారు. ఇక్కడ పెట్టండి. నిజం చెప్పాలంటే నేను నిన్ను చూడ్డానికే ఈ ఊరికి వచ్చానురా. ఫోన్లో మాట్లాడుకోలేము, అందుకే తిన్నగా వచ్చాను. ఆ బ్యాంక్ విషయం గురించే మాట్లాడాలి, అదే లోను. బ్యాంక్ నుండి వచ్చిన నోటీస్ని మీకు చూపించారు. ప్రాబ్లం ఏం రాదు, అన్నీ అంకుల్ చూసుకుంటారని అమ్మ ఫోన్ చేశారే. సమస్య ఏం లేదని మీ అమ్మ భయపెరకూడదని అలా చెప్పాను. మీ అమ్మ ఇప్పటికే చాలా కష్టాలు అనుభవించింది. ఒరే, నిన్న నేను బ్యాంకుకి వెళ్ళాను. అక్కడ పనిచేసే దాసన్ని తీసుకునే వెళ్ళాను. అసలు వడ్డీ కలిపి చాలా కట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అంకుల్ అయితే సరే, నువ్వు దిగులు పడకు, ఏదో ఒక దారి దొరుకుతుంది. ఏంటా దారి?
ఇల్లు అమ్మేసి బ్యాంక్ అప్పు తీర్చేసి మిగిలిన డబ్బుతోటి మనం ఒక చిన్న ఇల్లు కొనుక్కోవచ్చు. లేదు, మీ అమ్మ డిసైడ్ అయితేనే. ఎప్పటికదేమీ వద్దు. మీ నాన్న ఎంతో కష్టపడి ఆశతో కొన్న ఇల్లురా. నాకు బాగా తెలుసు, నాతోనూ చెప్పారు. ఆయన గల్ఫ్కి వెళ్ళి కష్టపడినందుకు ఫలితమే ఆ ఇల్లని నాతో చెప్పారు. రే, నువ్వెందుకురా ఏడుస్తున్నావు? అజ్జు, రే, అందరూ చూస్తున్నారా? సరే, నువ్వు ముందు టీ తాగు. నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు అటువైపు రా. మనం బ్యాంక్ మేనేజర్ని కలిసి మాట్లాడదాం. 2-3 సార్లు నేను మేనేజర్ని కలిశాను. నేనొక్కడిని కలవడం వల్ల ప్రయోజనం లేదని అంటున్నాడు. సార్, ఉండు, నేను ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే, నేను వెళ్ళొస్తాను. ఆటో రైల్వే స్టేషన్లోనే ఉంచొచ్చాను. అయితే ఎప్పుడు నువ్వు అక్కడికి వస్తావు? నేను 2 రోజుల్లో బయలుదేరి వచ్చేస్తాను. సరేరా, నేను వెళ్ళొస్తాను. రే, రాత్రి లోపల తిరిగి వచ్చేస్తావుగా? వచ్చేస్తాను రా. రే, నిన్ను నమ్ముకునే నేను లీవ్ పెట్టుకున్నాను రా. నేను కావాలంటే ఇంటికి వెళ్ళి ఈ రోజే తిరిగి వచ్చేస్తాను రా. నువ్వెళ్ళి కొన్ని రోజులు ఇంట్లో ఉండు. నువ్వైనందువల్లే భయపడుతున్నాను రా. మనమిద్దరం లేకుండా ఆ సుధీ వాడు కలిసి ఎలా రా ప్రోగ్రామ్ జరిపిస్తారు? ఆ తర్వాత ఇది బ్యాగ్ మ్యాటర్ రా. నేనే స్వయంగా వెళ్ళాలి. ఫోన్ మోగుతోంది. సైడ్లో ఆపు. బాయే ఫోను. బాయ్, వచ్చేస్తున్నాం బాయ్. 10 నిమిషాలు. రే బాయ్, వెయిటింగ్. ఆ ఊర్లో ఎవరికి నువ్వు గోల్డ్ ఇవ్వడానికి వెళ్తున్నావు? మావా, నీతో ముందే చెప్పాను కదా, మన బాయ్కి కాశ్మీర్లో సెటప్ ఉందని చెప్పి. మర్చిపోయావు నువ్వు? గుర్తుంది. తర్వాత అక్కడ నా ఫ్రెండ్ చెల్లెలకి మ్యారేజ్ ఉందిరా. ఆ మ్యారేజ్లో మన బాయ్ తనకి గోల్డ్ జ్యువెలర్స్ గిఫ్ట్గా ఇస్తున్నాడు. అర్థమైందిగా? అదేరా మన బాయ్ మనసు. రే, అయితే ఆ బాయ్ వెళ్ళొచ్చుగా, నువ్వెందుకు వెళ్తున్నావు? ఇదంతా ఊరికే చేస్తున్నాడు అనుకుంటున్నావా? ఇదంతా ట్రైనింగ్లో బాహన్ రా మావా. రే, నువ్వు నన్ను ఇక్కడ దింపే. ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను. రే, నేను అటువైపే వెళుతున్నాను. నేను ఇంట్లో దించేస్తాను. తర్వాత నేను బాయ్తో చెప్పాను నువ్వు నాతో వస్తున్నావని. అర్థమైందా? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. బాయ్ అజ్మల్ వచ్చాడు, బయట ఉన్నాడు. వెళ్ళి మాట్లాడదామా? ఒంటరిగా ఉన్నాడా? పద. విషయమంతా అతనితో నువ్వు చెప్పావు కదా? చెప్పేశాను. వీడేనా? సలాం అలైకుం. వాలేకుం సలాం. అజ్మల్ కదా? అవును. కూర్చోండి. రే, ఎక్కు. సార్, లోపలికి రండి.
ఇన్షాల్లా ఇంకోసారి నేను వస్తాను. ఇంటి దాకా వచ్చావు, అమ్మతో మాట్లాడి వెళ్ళొచ్చుగా. అమ్మా, వీడు నా ఫ్రెండ్ ఫైసి. అజ్మల్, నేను బయలుదేరుతాను. సరే, లోపలికి రండి. వద్దమ్మా, బాయ్ వెయిటింగ్. రే రారా. రే వద్దురా, ఇంకోసారి వస్తాను. వచ్చేస్తానమ్మా, పదవురా. సరే, ఇంకో రోజు వస్తాను. అలాగే. రే, రాత్రి డ్యూటీ మర్చిపోద్దు. ఓకేరా, బాయ్ రా. సార్, బాయ్. అజు, ఇంకో నెలలో డబ్బులు ఇవ్వకపోతే మన ఇంటిని జప్తు చేసేస్తారని చెప్పారా? మీరు భయపడతారనే చెప్పలేదు. సేదు అంకులే ఇది నాకు చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేసేది బాబు? మీరు ధైర్యంగా ఉండండి. నా ప్రాణం ఉన్నంత వరకు మన ఇంటికి ఏం కాదు. కానీ ఎలా అన్నయ్యా? నేనేదో ఒకటి చేసి ఈ అప్పు తీర్చేస్తా. అలా అని నువ్వు ఎలాంటి తప్పు పనులు చెయ్యకమ్మా. ఖచ్చితంగా దేవుడు మనకు దారి చూపుతాడు. రేయ్, ఈ రోజుకి చాలే. అదంతా సరిపోదురా. సిగరెట్ మొత్తం లాగించేసాను, ఏం జరగలేదు. నీ మలబార్ గోల్డ్ అంతా అయిపోయిందా? ఎదుగో వీడితో అడుగు, ఒక్క లాగులో లాగేశాడు. ఈ అజ్మల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది కదా. ఒరే, బ్యాంకు డబ్బు తిరిగి ఇచ్చేస్తే జప్తి చేయడు కదా, సమస్య తీరిపోతుంది కదా. బ్యాంకు కట్టాల్సిన డబ్బులు నీ బాబు కుమార్ వచ్చేస్తాడా? ఏయ్, అనవసరంగా నాన్న లాక్కో. మీ నాన్న పేరెత్తితే ఏం చేస్తావు? మూసుకునుండు. 2 సార్లు రిసెప్షన్ లో ప్రియా ముందు నేను కాదు, వీడు 2 సార్లు నన్ను దున్నపోతాండావు. అదే నేను వినక కాదురా, విన్నట్టు ఉన్నానంతే. నీకు కావాల్సిందిలే. ఓయ్, ఆ పెదిమలోను చేతుల్లోనూ పుండ్లు వస్తాయిరా. మాట్లాడకుండా వాడిని మనం లేపేస్తే పోలే. ఇప్పుడే రాని తలకు మత్తెక్కింది. అజ్మల్, రే, ఆ ముసలోడు పేరేమన్నావు? ఎవరి పేరు? అదేరా, డబ్బులు తీసుకుని మీ నాన్నని మోసం చేశాడుగా, వాణ్ణి లేపేద్దామా? అదంతా జరగని పని. ఎందుకు జరగదంటున్నావు? వాడు ఆ రోజే ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. వాడి కుటుంబానికే వాడు ఎక్కడున్నాడో తెలియదురా. కుటుంబానికి తెలియదని చెప్పడం వాడిని కాపాడుకోవడానికే. బాయ్తో ఒక మాట చెప్తే చాలు, వాడు పాకిస్తాన్ లో ఉన్నా కూడా చేతిలో కళ్ళు కట్టి మరీ తీసుకొస్తాడు. రే, జరిగే దాని గురించి మాట్లాడతావా? అదేంటంటే రా, ఆ బాయ్ తలుచుకున్నారంటే వీణ్ణి అప్పులో నుంచి బయటపడేయచ్చు కదా. అవునరా, మీ ఇంట్లో కూడా ఒకసారి సమస్య వచ్చినప్పుడు బాయే కదా సహాయం చేసింది. అది ఇంటి కోసం కదరా, నేను బైక్ కొనడానికి 50,000 ఇచ్చారు. కావాలంటే బాయ్తో ఒక మాట చెప్పుంచుతాం, ఏమంటారా? అవునరా బావా, వల్ల కాకపోతే వదిలేద్దాం. ఏదైనా దొరికితే వీణ్ణి ఇలా చూడక్కర్లేదు కదా. అరే, నువ్వు చెప్పిందంతా నిజమేనా? అసలు ఈ సలాలాబాయ్ నిజంగా రీసెర్చరేనా? అవునరా, మన బాయ్ ఆంధ్ర అగ్రికల్చర్ యూనివర్సిటీలో వ్యవసాయం గురించి చాలా చదివారు. తర్వాత మన బాయ్కి పెద్దగా ఉద్యోగం దొరకలేదు కాబట్టి లాంగ్ లీవ్ తీసుకుని ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు. అది ఏం బిజినెస్ రా? మీ నాన్న కుమార్తో చేపల వ్యాపారం చేస్తున్నారు. అది బిజినెస్ కదా మరి? నువ్వు మా నాన్న లాగే చూసావా? చాలా సంతోషంగా ఉందిరా. రే బావా, ఆ గిటార్ అందుకో. ఇదిగో, మంచి పాట ఒకటి వాయించు మామా. స్టార్ట్ ద మ్యూజిక్. స్వప్న వేణువేదో సంగీతమాలపించే, సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే, జోడైన 2 గుండెల ఏకతాళమో, జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో.
కావాలంటే చెప్తేనే ఆపొచ్చు, కానీ వాళ్ళు నీలాగా పిరికివాళ్ళు కాదుగా. నేను ఒక విషయం చెప్పినప్పుడు నువ్వు భయంతో ఆ రోజు వణికిపోయావు. లేదు బాయ్, అంతా ఓకేనే, కొంచెం అర్థమయ్యేలా చెప్పాలి. అలాగే నా విషయం జప్తిని ఆపడానికి ఒక 6 లక్షలు కావాలి. నీకు ముందే చెప్పాను 10 లక్షలు. ఆరు పోగా మిగిలిన 4 నీ ఈ జీన్స్ పాకెట్లో ఉంటాయి. నువ్వు మహారాజులాగా బతకొచ్చు. మరి ఇంకేం కావాలి? నాకు నువ్వు చేసే సాయం ఏమిటో తెలుసా? బాయ్. నిన్ను పూర్తిగా నమ్మాడా? చివరి సమయంలో మారాడు కదా? లేదు బాయ్, ఇంటికి జప్తి నోటీస్ వచ్చింది కదా, డబ్బులు మాత్రం ఇస్తే ఏం చెప్పినా చేస్తాడు. తర్వాత నాకు ఒక అవసరం ఉంది, మిగతాది మీరు చూసుకుంటారుగా. తర్వాత ఇన్ని రోజులు కాకుండా ఇప్పుడు ఆ విషయం ఒప్పుకోవడానికి వాడు తెలివి తక్కువవాడేం కాదు. అది మాత్రం కాకుండా ఎంత రిస్క్ అయినా తీసుకుంటానంటున్నాడు, అందుకే చేర్చుకున్నాను. ఇల్లు జప్తికి వచ్చింది కదా, బ్యాంకు రూల్స్ ప్రకారం చూస్తే డబ్బులున్న వాడికి అది ఫేవర్గా ఉంటుంది. అజ్మల్, నీకు దాని గురించి బాగా తెలుసు కదా? అయితే తెలిసి ఉండాలి. సరే, డబ్బులు ఇప్పుడే తీసుకెళ్తావా? అదే కరెక్ట్, ఇప్పుడే తీసుకువెళ్ళు. సాదిక్, అది తీసుకురా. ఇతని వల్ల ఏం జరిగిందో తెలుసా? 3 లక్షలు అమాంతం పోయాయి. సరే, ఇది అతనికి ఇవ్వు. ఇప్పటికి 3. ముందు దీన్ని తీసుకెళ్లి బ్యాంకులో కట్టు. ఆ జప్తి నోటీసు చింపి మిగతాది నేను చెబుతాను, తర్వాత చెబుతాను. చెప్పినట్టుగా ఆ విషయం ఏ సమస్య లేకుండా జరగాలి, సరేనా? ఉంటాను బాయ్. రారా. తను స్కూల్కి వెళ్ళలేదా? నేను స్కూల్ వదిలి వచ్చే లోపల నువ్వు వెళ్ళిపోయావంటే అందుకే నేను వెళ్ళలేదు. ఇదిగో 3 లక్షలు కట్టాం. ఇక జప్తంటూ ఎవ్వరూ ఇక్కడికి రారు. వెళ్ళరా, వెళ్ళి చూడు. ఏమైంది? ఎందుకు ఒంటరిగా ఏడుస్తున్నారు? చేతిలో ఏమీ లేవనుకున్నప్పుడు భగవంతుల్లో ఎవరో ఒకరు వచ్చి చెయ్యి అందిస్తారు. అందువల్ల దేనికి దిగులు పడకండి. తను మీతో ఏమని చెప్పాడు? దేని గురించి? అది ఈ డబ్బుల్ని తన ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఇచ్చాడని నాతో చెప్పాడు. అదే, అది కొద్ది కొద్దిగా తిరిగిస్తే చాలని వాడే నాకు చెప్పాడు. అందులో ఏముంది, అది మనం తిరిగిస్తే పోలా. ఇలా చూడండి, పిల్లోడు ఆకలితో ఉన్నాడు, ఏదైనా పెట్టండి. నేను వాడిని బస్టాండ్లో వదులుతాను. నువ్వు రేపు వెళ్తే సరిపోదా? లేదమ్మా, అది రాత్రి ప్రోగ్రామ్ ఉందమ్మా. మీ హోటల్లో మ్యూజిక్ వినడానికి నన్ను ఒకరోజు తీసుకెళ్తానని ప్రామిస్ చేసావు. ఖచ్చితంగా.
నేను చెప్పిన రోజు సేతు అంకుల్ నాతో వస్తే చాలు. ఓకేరా, నేను వెళ్ళొస్తాను. నువ్వు త్వరగా రెడీ అవ్వు. రే అజ్మల్, బాయ్ సెటప్ ఇప్పుడు నీకు అర్థమైంది కదా? రేయ్, చూస్తూ ఉండకుండా లాగించు. ఎప్పుడు తాగో కదా నువ్వు. ఎప్పుడూ ఒకసారి కదా, పర్వాలేదు తాగు. పౌరా చిన్నోడు, ఇది మొదటిసారి కదా. మా నాన్న చాలా మంచివారురా, చాలా మంచివారు. అలా ఉన్నప్పటికీ నేను మా నాన్నగారిలా అమాయకుడిలా ఉండనులేరా. నాకు మా నాన్నగారి కలను నెరవేర్చాలి. నేను మా అమ్మని, నా చెల్లెల్ని మహారాణిలా చూసుకుంటాను. రే బావా. అజ్మల్, రే అనవసరంగా ఎందుకురా ఏడుస్తున్నావు? మనం రేపు పెందరాళే వెళ్ళాలి. బాయ్ వెయిట్ చూస్తూ ఉంటారు. బావా, చెప్పిందంతా గుర్తుందిగా? ఆయన ఏం చెప్పినా అది పక్కాగా చెయ్యి, సరేనా? ఓకే రేయ్, నువ్వు దేనికి భయపడకు. నీకు ఏ ప్రాబ్లం రాకుండా బాయ్ చూసుకుంటారు. అతన్ని నమ్ము. తర్వాత బాకీ డబ్బులు తీసుకుని నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో. ఓకేనా? పద. బాయ్. అస్సలాం వాలేకుం. వాలేకుం సలాం. కరెక్ట్గా టైంకి వచ్చావే. సాదిక్. బాయ్. అజ్మల్ వచ్చాడు, లోపలికి తీసుకువెళ్ళు. సరే బాయ్. రా నాన్న, రా. రా. ఎలా కాలుస్తున్నాయి చూసావా? నా పేరు జాస్మిన్. నా పేరు జాస్మిన్. ఏంటి? కమ్ ఆన్. ఇక నువ్వు బయలుదేరరా. నేను చెప్పినప్పుడు పిలిచిన చోటుకు వస్తే చాలు. ఎందుకు భయపడుతున్నావు? ఏంటి? బాయ్. నాకెందుకో కొంచెం భయంగా ఉంది. నువ్వు దీనికి భయపడకరా, నీకు నేనున్నాను రా. నువ్వు బయలుదేరు. ఏంటి? ఎట్రా?
పేలుడికి సిటీ దద్దరిల్లింది. నగరంలో ఎక్కువ రద్దీగా ఉన్న ప్రాంతమైన మార్కెట్ లో బాంబు పేలుడు జరిగింది. ఎంతో మంది ప్రజలు చనిపోయారు. 50 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారి వివరాలు ఇంకా తెలియలేదు. జరిగిన ఈ సంఘటన వల్ల సిటీలో ఉన్న అన్ని రహదారుల్ని మూసివేయడం జరిగింది. మన రాష్ట్రంలో జరిగిన ఈ భయంకరమైన సంఘటనలో ఎంతమంది చనిపోయారని ఇంకా కరెక్ట్ గా తెలియలేదని మన సిటీ పోలీస్ కమిషనర్ శామ్ అలెక్స్ తెలియజేశారు. బాంబ్ బ్లాస్ట్ అయిన చోటుని వెళ్లి చూసొచ్చి మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ మిస్టర్ సతీష్ రామచంద్రన్ మన రిపోర్టర్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇదిగో చూడండి. మరణాల సంఖ్య ఎంత ఉంటుంది అనేది ఇంతవరకు సరిగ్గా తెలియలేదు. 2 ఆడవాళ్ళతో పాటు ఒక చిన్న పిల్ల కూడా మొత్తం 7 చనిపోయారని వార్త వచ్చిందే సార్. దానిపై మీ స్పందన ఏంటి? అది నేను విన్నాను, కానీ మరణాల సంఖ్య సరిగ్గా ఇంతవరకు నాకు తెలియదు. మన ఊర్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కి ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందో మీరు నాతో చెప్పగలరా? నో, అది ప్రస్తుతానికి చెప్పలేం. బాధింపబడి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారికి ఈ జిల్లాలోనే ఉత్తమ చికిత్స అందించడమే మాకు ప్రస్తుతం ఉన్న లక్ష్యం. విదేశీయుల హస్తం ఉందని మీకేమైనా అనిపిస్తోందా సార్? అండర్ కవర్ ఆపరేషన్ టీమ్ ని రేపు మేము పిలిపిస్తున్నాం. మిగతా విషయాలు తర్వాత తెలియజేస్తాం. అప్పుడప్పుడు మీకు సమాచారాలు అందిస్తూనే ఉంటాం. సార్, దీని గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? డోంట్ డిస్టర్బ్. బండితే పటాసు పేల్చి మనుషుల్ని చంపేసి ఇప్పుడు నన్ను ప్రశ్నిస్తావా? ఈ సిటీ మొత్తం నీకోసమే వెతుకుతోందిరా. సార్, నాకు నా అమ్మని చెల్లిని చూడాలనుంది సార్. వెళ్ళు. ఒరే మూర్ఖుడా, పోలీసులు ఆ ఏరియాలోనే నీకోసం వలవేసి వెతుకుతూ ఉన్నారు. మీ అమ్మ చెల్లెలు సేఫ్గా ఉన్నారు. నువ్వు ముందు ఈ చోటు ఖాళీ చేయి. నేను నా అమ్మతో ఒక్కసారైనా మాట్లాడొచ్చా సార్? దానికి కావలసిన ఏర్పాటు చేస్తాను. నువ్వు ముందు ఇక్కడి నుంచి ఖాళీ చేయి. వాళ్ళు వచ్చేసారు. త్వరగా రా వెళ్దాం. సమాధానం చెప్పండి. సార్, సేవ్ చేస్తూ ఉన్నాం సార్. హాస్పిటల్లో డ్యూటీకి మనుషులు ఉన్నారు సార్. సార్, అలాగే సార్. ఎస్ సార్, మేము చూసుకుంటాం. మీడియా వాళ్ళతో మనం కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళకేం తెలియనివ్వకూడదు. ఎస్ సార్. ఒక మీటింగ్ అరేంజ్ చెయ్యి త్వరగా. సార్. సార్, ఇది పేలుడు జరిగిన చోటున్న జ్యువెలరీ షాప్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఓకే. బాంబు పేలిన ప్రాంతానికి చెందిన దృశ్యాలు సార్ ఇవి.
ఎస్ ఆ ఎల్లో కవరే. ఒక నిమిషం ఉండు, జస్ట్ రివర్స్. ఎస్ ఎస్ అలాగే పాస్ చేయండి. షిట్, గో బ్యాక్. లేదు సార్, వేరేది లేదు సార్. సార్ బాంబు పేలుడు వ్యవహారంలో ముఖ్య సూత్రధారిని పోలీసులు కనిపెట్టారు. విజయవాడలో ఎన్టీఆర్ స్ట్రీట్ లో ఉన్న ఇక్బాల్ అనే ఆయన కొడుకుని ఇప్పుడు పోలీస్ వెతుకుతున్నారు. ఈ బాంబు పేలుడు వెనక పాకిస్తాన్ కి చెందిన తీవ్రవాదులు ఉన్నట్టు అనుమానం కలుగుతోంది. అక్యూస్డ్ ని పోలీస్ పట్టుకుంటామని తెలియపరిచారు. సేదన్నయ్య, నా అజు ఖచ్చితంగా తను ఈ పని చేసుండాడు. మీరు బాధపడకండి, నేను వెళ్ళి వెతుకుతాను. 2 సార్లు పోలీసులు వచ్చేళ్లారు. వాళ్ళెంత కోపంగా మాట్లాడారు తెలుసా? మమ్మల్ని కూడా బాగా తిట్టారు. నేను వెళ్ళి ఏమైందో కనుక్కుంటాను. అమ్మా మీరు ఇక్కడే ఉండండి. మనం వెంటనే పారిపోవాలి. అజ్మల్ మనతో రాడా? వెళ్లే ముందు వాడిని వేసేయడమే బాయ్ గారి ప్లాన్. వాడిని పోలీసులు కూడా వెతుకుతున్నారు. వాళ్ళ దగ్గర వాడు ఇరుకోకూడదు. సరే. అందరినీ దింపండి. దిగండి దిగండి, అందరి కింద దిగండి. సార్ ఏంటి? వాళ్ళందరూ అమాయకులు సార్. అది నువ్వే నిర్ణయించుకుంటావా? లేదు సార్, ఆ అజ్మల్ బాగా చదువుకున్నాడు. చదువుకున్నాడా? వాడే కదా దీని అంతటికి కారణం. వాళ్ళ నాన్నగారు కూడా ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు. వీళ్ళ వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది సార్. అనవసరమైనవన్నీ మాట్లాడుకో. సార్ వాళ్ళందరూ పాపం సార్. ఏంటి తమాషాగా ఉందా? ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? ఇంకో మాట మాట్లాడితే నిన్ను లోపల పడేస్తాను. జాగ్రత్త, తప్పకండి. అన్నా, మీరు సార్ ముందు అలా మాట్లాడడం చాలా తప్పన్నా. వీళ్ళ గురించి అన్ని విషయాలు మీకు తెలుసు. మాకేం తెలీదు బాబు, నీకే కదా వీళ్ళ గురించి అంతా తెలుసు. ఏం చెయ్యాలో నువ్వే చేసుకో. అవన్నీ పట్టించుకోవద్దు సేదు. వాడు ఒక్కడే అలా మాట్లాడుతున్నాడు, వేరెవరు అలా అనుకోవట్లేదు. మేమందరం ఉన్నాంలే నీతో పాటు. ఓ చిన్న పిల్లోడిని పట్టుకోవడానికి ఇంతమంది వాడు కూడా పట్టుకోలేకపోయారా? వాడు ఈ ఊరి నుంచి కూడా బయటికి వెళ్ళలేదు. మీ కంట్లో కారం కొట్టి వాడు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాడు. సార్ నాకు తెలిసి వాడు నక్సలైట్ ముఠాకి చెందినవాడు అనిపిస్తోంది. అయితే సార్ ఆల్రెడీ మనం అన్ని చోట్ల తనిఖీలు చేస్తాం. అలా ఉన్నా సరే మీరు పట్టుకోగలిగారా? లేదు కదా. పైనుంచి నాకు ప్రెజర్ మీద ప్రెజర్. ఐజీ కూడా ఫోన్ చేశారు. ప్రాణాలతో వాడిని పట్టుకోకపోతే షూట్ అట్ సైట్. సరే మీరు వెళ్ళొచ్చు.
మీరు నా కొడుకు నాకు చూపిస్తానన్నారు. ఎక్కడ తను? అదే చెప్పానుగా, వాడు సేఫ్గా ఉన్నాడని. నేను వాడిని చూపిస్తాను, మీరేమీ భయపడకండి. నేను వెంటనే అతన్ని చూడాలి, దయచేసి ప్లీజ్. తను ఎందుకు ఇలా చేశాడో నేను అతన్ని అడిగి తెలుసుకోవాలి. వాడి మీద చిన్న గీటు కూడా పడకుండా నీ చేతిలో పెడతాను. మనం డబ్బు విసిరేస్తే ఈ చట్టం మనకు బానిస. ధైర్యంగా ఉండు, అజ్మల్ని నేను తీసుకొస్తాను. మా అబ్బాయి మీతో ఉన్నాడని చెప్పి కదా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, కానీ ఇప్పుడు అన్నా అన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళే దారేటన్నా? అక్కడ కుడివైపున వెళ్తే ఒక చిన్న గుంట ఉంటుంది. అక్కడి నుంచి ఇంకొంచెం తిన్నగా వెళ్తే నువ్వు అడిగిన స్థలం. అలాగే అన్నా. ఇప్పుడు వెళ్ళినవాడు ఈ ఫోటోలో ఉన్నవాడేగా? అవును, వాడే. అన్నా, పోలీసులకి ఫోన్ చేయి. అసలేం తెలియని అమాయకుడు నా కొడుకు. నాకు తెలుసు నువ్వే వాడిని వాడుకొని ఇలా చేసావు. అవును, ఊరికే ఏమీ కాదు, దానికి తగిన డబ్బు కూడా ఇచ్చాను. నువ్వు నాకు లొంగావంటే నీ కొడుకు నీకు దక్కుతాడు. నువ్వు పరమ నీచుడివి. నమ్మి చెయ్యేసావంటే ఏంటి జగన్ ఇరుగుతున్నావు? నిన్ను వదిలిపెట్టాను. వదలలే. ఏమిటి వదిలేది? ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేకే నేను నా కూతురు ఇంకా బ్రతికున్నాం. అలాగా? అదంతా ఎందుకు, కొంచెం సేపట్లో నేనే నిన్ను వదిలేస్తా. నిన్ను ఎలాగైనా నా దారికి తెచ్చుకుంటాను. ఒకే ఒక్కసారి నువ్వు నాకు కావాలి. నీ మీద నాకు అంత కోరిక. నా అనుమతి లేకుండా ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకో. నిన్ను కాపాడడానికి ఇక్కడ ఎవరూ రారు.
దాహంగా ఉంది, నీళ్ళిస్తారా? Wow.